మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. 91వ కీర్తన 2వ వచనము, ఆయనే నాకు ఆశ్రయము. ప్రియ దైవజనమా, దేవుడు మన ఆశ్రయముగా మనము కలిగి ఉండాలి. మనలో చాలామంది దేవుడే నా ఆశ్రయము అని అతి సునాయాసముగా చెప్పగలము. కానీ ఎవరికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం ప్రకారం తనను నమ్ముకొని వారికి ఆయన ఆశ్రయముగా ఉంటాడు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఉంటారు అని ఆ క్రింది వచనాలలో మనము ధ్యానించినట్లయితే వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. అవును ప్రియ దైవజనమా, వారు నిత్యము దేవుని కాపుదలలో ఉంటారు. ఏ విధంగా అని మనము ఒక్కొక్క మాటను ధ్యానించినట్లయితే ఆ చెట్టు కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఆ వేళ్ళు భూమి లోపలికి లోతుగా పాతుకొని ఆ చెట్టు స్థిరముగా ఉంటుంది. దేవుడు ఆశ్రయముగా కలిగిన బిడ్డలు వారి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా స్థిరముగా ఉంటారు, స్థిరులుగా కదలని వారుగా ఉంటారు. ఎందుకంటే వారు దేవుని నమ్ముకొని ఉన్నారు కాబట్టి. 125వ కీర్తన 1వ వచనం ప్రకారం యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అని చూస్తాము. అవును, వారు జీవితంలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. ఇంకా మనం చూసినట్లయితే భయపడక ఉంటారు. అవును, ఎటువంటి పరిస్థితి ఎదురైనా దేవుణ్ణి ఆశ్రయించి ఉంటారు కాబట్టి వారిలో భయానికి తావుండదు. అంత మాత్రమే కాదు, ఆ చెట్టు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది. అంటే వారు జీవము కలిగి ఉంటారు. మృతమైన స్థితి, నిర్జీవమైన క్రియలు వారి జీవితంలో ఉండవు. ఎప్పుడు దేవుణ్ణి నమ్ముకొని ఆయన్ని ఆశ్రయించి మనం ఉంటామో మనము జీవము కలిగి ఆత్మీయముగాను ఫలించే వారముగా ఉంటాము. చూడండి, చింత నొందదు, కాపు మానదు. అవును, దేనికి చింతపడవలసిన అవసరము ఆయన ఆశ్రయించిన బిడ్డలకు ఉండదు. ఆయన కాపరి అయి ఉన్నప్పుడు, ఆయన కాపరత్వములో ఉన్నప్పుడు ఏ కొదువ ఉండదు. ప్రియ దైవజనమా, అలాగే కాపు మానదు అంటే నిత్యము ఫలించేవారుగా ఉంటారు. ఆయనతో అంటు కట్టబడి మనము జీవించినప్పుడు మన జీవితాలు ఫలభరితముగా ఉంటాయి. యోసేపు ఫలించడి కొమ్మ ఎలాగూ కాగలిగాడు? మింటి దీవెనలతో, అగాధ జలముల దీవెనలతో, స్తనముల దీవెనలతో, గర్భముల దీవెనలతో, పూర్వీకుల పితరుల దీవెనలతో అతడు దీవించబడ్డాడు. కాబట్టి దీనంతటికి కారణం యోసేపు తాను ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవించాడు. కాబట్టి ప్రియ దైవజనమా, మన జీవితాల్లో కూడా మనము ఆయన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకొని జీవిస్తే ఆత్మీయంగాను, శారీరకముగాను, ఆర్థికముగాను, సామాజికంగాను ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి అట్టి కృప దేవాది దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మా నీతికి రక్షణకు ఆధారభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. నాయనా, నిన్ను ఆశ్రయించిన బిడ్డలు ఏ రీతిగా వర్ధిల్లుతారో ఈ దినం మాతో మాట్లాడినందుకు వందనాలు. మా జీవిత కాలమెల్లా నిన్ను నమ్ముకొని నిన్ను ఆశ్రయించి నిత్యము నీతో అంటుకట్టబడి నీలో ఫలించడానికి, ఆత్మీయముగా ఎదగడానికి మీ ఆత్మ నడిపింపును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలీయులలో 6 లక్షల వీరులు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు ఎక్కడ నుండి ఎక్కడకు ప్రయాణమైపోయిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ.
ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.